మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపములను ఏమండి చాలాసార్లు వెటకారంగా చేసేవారు కూడా ఉంటారు. యేసయ్య అరే ఆయన చచ్చిపోతే ఆయన రక్తం కారిస్తే మన పాపాలు పోవడం ఏంటరా అనుకునేటువంటి వారు ఉంటారు. ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసేటువంటి ప్రక్రియ. పిల్లరా, మన భారతదేశానికి ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయండి. ఎంతో మంచి భక్తి కలిగినటువంటి వారు ఉన్నారు పిల్లరా. ఏమండి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే హిమాలయాల్లోనికి వెళ్తే పిల్లరా, అక్కడ ఎంతో కాలము నుండి భక్తి చేసేటువంటి మహా తపస్సు చేసేటువంటి ఏమండి మునీశ్వరులు ఉంటారు, మునులు ఉంటారు. ఎందుకు అలాగ చేస్తూ ఉంటున్నారు వారు? ఎందుకు అన్ని సంవత్సరాల నుంచి అన్ని రోజుల నుంచి వారు తపస్సు ఎందుకు చేస్తూ ఉంటున్నారు? ఒకటి ఆలోచన ఎప్పుడైనా చేసావా? వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి ఏమండి మరి ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయి ఏకాంతంలో వారు తపస్సు చేసేటువంటి వారు ఇప్పటికీ ఉన్నారు. అంటే అందరి గురించి కాదు కానీ మంచి తపస్సు చేసి మంచి భక్తితో మరి ఆ యొక్క హిమాలయాల్లో పర్వతాల్లో మంచు పర్వతాల్లో తపస్సు చేసేటువంటి వారు ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు ఎప్పుడైనా ఆలోచన చేసామా? అలాగా భక్తిలో ఎందుకుంటున్నారో ఆలోచన చెయ్యం. మనకు ఆ తపస్సు లేదు, ఆ భక్తి లేదు. భక్తి చేసేవారి వైపు చూసి వెటకారం చేయటం తప్ప. వారు ఎందుకంత భక్తి చేస్తూ ఉంటున్నారండి? ఈ శరీర క్రియలన్నిటినీ చంపుకున్నారు వారు. కేవలము వారు చేసేటువంటి తపస్సు ఏంటంటే పిల్లరా, భగవంతుని ఎలాగైనా చేరుకోవాలి, నమ్మాలండి. మనుషులు నమ్మకం లేదు మనుషుల్లో. భగవంతుని నేను చేరాలి, ఏదో ఒక రోజున ఈ దేహాన్ని విడిచిపెట్టాలి, దేవుని సన్నిధికి చేరాలి. భూమి మీద ఏది శాశ్వతం కాదు, భగవంతుని సన్నిధే శాశ్వతమైనదని ఎరిగిన వారు తపస్సు చేసి ఎంతో చక్కగా వారు ముందుకు వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఈ రాత్రికాల సమయంలో పిల్లరా, అంత తపస్సు నీవు చేయని అవసరం లేదు. మనసిస్తే చాలు, హృదయాన్ని దేవునికి ఇస్తే చాలు, నీ హృదయంలో అంత మాత్రం చోటిస్తే చాలు దేవునికి. దేవుడిని నీలోనికి వస్తారు, నీ జీవితాన్ని మారుస్తారు, బ్రతుకును మారుస్తారు. పాపాంధకారాన్ని నీకు కనిపించేటట్టుగా చేసి అసహ్యాన్ని కలిగిస్తాడు దేవుడు. ఈ రాత్రికాల సమయంలో నా సహోదరులారా, యేసయ్య గొప్ప దేవుడండి, యేసయ్య ప్రేమ కలిగినటువంటి వాడండి. ఆయనను నమ్మినటువంటి వారు ఏమాత్రము కూడా ఏమండి విడిచిపెట్టబడరు. నన్ను నమ్మిన వారిని నేను తలగా ఉంచుతానన్నారు. నేను ముగిస్తున్నాను పిల్లరా. ఈ రాత్రికాల సమయంలో నేను ఇష్టపడుతున్నటువంటి విషయం ఏంటంటే, మరి నా గ్రామ ప్రజలు పిల్లరా, నా గ్రామం గురించి నేను ఎందుకంటే పిల్లరా ఆసక్తి కలిగి నేను ఈ ప్రయత్నం చేస్తూ ఉంటున్నాను తప్ప ఏదో సంపాదించాలనేటువంటి ఆలోచనే కాదు. దేవుడు నాకు కడుపు నిండా భోజనం పెట్టాడండి, నాకు చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చారు పిల్లరా. రెండు మాటలు చెప్పి మనుషులను మోసం చేసి డబ్బులు సంపాదించాలన్న కోరిక కాదు కానీ పిల్లరా, నా మనసారా అనేకులను దేవుని వైపు నడిపించాలన్న ఒక ఉద్దేశం. మారలేనటువంటి వారిని ఈ దేవుడు మాటలు వింటే తమ జీవితాలు మార్చుకుంటారండి. యేసయ్య మాటలు విన్నటువంటి వారు ఎందరూ మార్చబడ్డారో తెలుసా? దొంగలు, అతి భయంకరమైనటువంటి దొంగలు మార్చబడ్డారు. అతి పాపము, అతి భయంకరమైనటువంటి వ్యభిచారం చేసేటువంటి వారు మారు మనసు పొందారు. విపరీతమైనటువంటి ఉదయం నుంచి సాయంత్రం వరకు త్రాగుతూ తమ కుటుంబాలను పాడు చేసినటువంటి వారు ఎందరో మారు మనసు పొందారండి. అడవిలో నక్సలైట్స్, నేను 85లో నక్సలైట్స్ లో ఉండేటువంటి నాట్య మండలి అనేటువంటి ఒక సంస్థలో జాయిన్ అయ్యాను. నేను అన్నలు ఇచ్చేటువంటి పాటలు పాడుతూ నేను ఒక డప్పు కొట్టుకుంటూ అన్నల పాట పాడుతూ ఉండేవాడిని. అన్నల్లాగా అయిపోవాలనుకునేవాడిని. నేను అడవిలో ఉన్నటువంటి అన్నల్లాగా ఉండాలి. అబ్బా, అన్నలు అనేటువంటి పేరు విన్నా కానీ దడ, అన్నల మాట వినగానే పోలీస్ బలగానికి దడ. అరే నేను కూడా అలాగైపోతే నన్ను చూసిన వాళ్ళందరూ భయపడిపోతారు. ఇప్పుడు నన్ను చూస్తే ఎవరు భయపడడం లేదు. ఎందుకని? నేను అన్నను కాదుగా. పాస్టర్లు చూస్తే భయపడతారమ్మా, భయపడితే రే పాస్టర్ వచ్చారా, పాస్టర్ గారు వచ్చారా,
పాస్ గారు వచ్చారంటాం కదండి, అల్లిల్లు స్తుతి మహిమ ఏంటండి, అల్లిల్లు గారు వచ్చారండి అంటారు ఈ వంటకాలం. ఎందుకంటే నన్ను చూసినట్టు భయపడరుగా, నన్ను చూస్తే భయపడకపోయినా పర్వాలేదండి, దేవునికి భయపడదామండి, దేవునికి భయపడదాం. ఓ సేవకునికి భయపడవలసినంత అవసరం ఏమీ లేదు. సృష్టికర్త అయినటువంటి దేవునికి ఖచ్చితంగా భయపడాలి. అందరం 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 కలిసి దేవునికి భయపడాలి. పిల్లరా, యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి అందరి పాపములను ఆయన క్షమించి ఆయన సిలువపై రక్తమును కార్చాడండి. పిల్లరా, రాత్రికాల సమయంలో నీకోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడిని నమ్ముతావా? అమ్మా బాబు, నా మాట వింటున్నావు, నాకు తెలుస్తుంది. యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టారని ఆ మాట వింటున్నావు, అనుమానిస్తా ఉంటున్నావు. ఇంకా అనుమానించవలసిన పని ఏమీ లేదు. పిల్లరా, యేసయ్య అందరి కొరకు చనిపోయారండి. సర్వ పాప పరిహారార్థం అవశ్యం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమన్నారు సామవేదములు. అందరి కొరకు పరమాత్ముడు చచ్చిపోవాలి. ఆ పరమాత్ముడు చనిపోతేనే భూలోక మానవులకు పాప విమోచన. ఓ బైబిల్ గ్రంథమే చెప్పే మాటలు కావండి. అన్ని గ్రంథాలలో అన్ని మతాలలో భగవంతుడు ఒకడేనని చెప్తా ఉంటున్నారు. ఈ భగవంతుణ్ణి మనం ఆరాధిస్తే పిల్లరా ఆశీర్వదించబడతామండి. ఏదో చర్చికి వెళ్ళిపోయి తెల్లవారులు ప్రార్థన చేయాలనేటువంటి ఆలోచన అవసరం లేదు. మీకు తెలుసా ఒకటండి, నీతిమంతుడు తన నీతిని బట్టి, నా మాట అంటున్నారా, నీతిమంతుడు తన నీతిని బట్టి బ్రతుకును. గుడికి వెళ్తేనే బ్రతుకుతాడని కాదండి. అక్కడ నీతి, దేవుని మీద విశ్వాసము, నమ్మకం కలిగినటువంటి వ్యక్తులు